హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో మనం ఇప్పుడు బిగ్ డేటా అంటే ఏంటి, బిగ్ డేటా డెఫినేషన్ ఏంటి, అండ్ బిగ్ డేటా టూల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూస్తాము. ఓకే, బిగ్ డేటా డెఫినేషన్. డేటా విచ్ కెన్ నాట్ బి హ్యాండిల్ బై ట్రెడిషనల్ డేటాబేసెస్ని బిగ్ డేటా అంటారు. ట్రెడిషనల్ డేటాబేసెస్ అంటే లైక్ ఒరాకిల్, ఎస్క్యూఎల్ and some other databases. Okay, and technical definition: any data related problems which satisfies 5 V's criteria. ఏ డేటా ప్రాబ్లమ్స్ అయినా ఆ 5 V's క్రైటీరియాని సాటిస్ఫై చేస్తే దాన్ని బిగ్ డేటా అంటారు. ఆ 5 V's ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, వాల్యూమ్. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా, హండ్రెడ్స్ ఆఫ్ జీబీ, టీబీ, పెటాబైట్ డేటా. ఈ బిగ్ డేటాలో అనేది వాల్యూమ్ ఆఫ్ డేటా అనేది చాలా హ్యూజ్ ఉంటుంది, హండ్రెడ్స్ ఆఫ్ జీబీ అలా ఉంటుంది అనమాట. ఫస్ట్ అయితే వాల్యూమ్. సెకండ్, వెరైటీ. డిఫరెంట్ ఫార్మాట్స్ ఆఫ్ డేటా. లైక్ ఇప్పుడు బిగ్ డేటాలో డిఫరెంట్ ఫార్మాట్స్ ఆఫ్ డేటా అనేది ఉంటుంది అనమాట. ఫస్ట్ అది స్ట్రక్చర్డ్ డేటా. స్ట్రక్చర్డ్ డేటా మీన్స్ లైక్ రోస్ అండ్ కాలమ్స్. అండ్ ట్రెడిషనల్ రిలేషనల్ డేటాబేసెస్లో రోస్ అండ్ కాలమ్స్ ఉంటుంది కదా, అలా అనమాట. సెమీ స్ట్రక్చర్డ్ డేటా లైక్ JSON, XML. ఇవి ఏంటంటే JSON అంటే డిక్షనరీస్ ఫార్మాట్లో ఉంటుంది, అండ్ XML అంటే ట్యాగ్స్ ఫార్మాట్లో ఉంటుంది. అండ్ అన్స్ట్రక్చర్డ్ డేటా విచ్ ఆర్ ఇమేజెస్, ఆడియో, వీడియో. దీనికి అన్స్ట్రక్చర్డ్ డేటాకి ఒక స్ట్రక్చర్ ఉంటూ ఉండదు, రైట్. వెలాసిటీ, స్పీడ్ ఆఫ్ డేటా జనరేషన్. థర్డ్ వి వచ్చేసి వెలాసిటీ. సో బ్యాచ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి అంటే ఒక డేటాని బ్యాచెస్గా ప్రాసెస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 1 month ఎలక్ట్రిసిటీ బిల్ని మొత్తం ఎంతైతే యూనిట్స్ యూజ్ చేసామో దాని ప్రకారం ఈ మంత్ ఎలక్ట్రిసిటీ బిల్ మనకి జనరేట్ అయ్యింది. సో ఆ పర్టికులర్ 1 month ఆఫ్ బ్యాచ్ని ప్రాసెస్ చేసి ఎలక్ట్రిసిటీ బిల్ అనేది జనరేట్ చేస్తాం అనమాట. సిమిలర్లీ అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ క్రెడిట్ కార్డ్ బిల్స్. అండ్ ఇంకోటి ఏంటిది అంటే రియల్ టైమ్ ప్రాసెసింగ్. ఈ రియల్ టైమ్ ప్రాసెసింగ్లో ఏంటంటే ఎగ్జాంపుల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ట్విట్టర్. ఇప్పుడు మనం ఒక ట్వీట్ చేస్తే అది లైవ్లో రిఫ్లెక్ట్ అయిపోద్ది. ఇన్స్టా ఫీడ్స్ అండ్ స్ట్రీమింగ్ ఇవన్నీ లైవ్ స్ట్రీమింగ్. ఆ ప్రాసెసింగ్ ఆఫ్ డేటాని రియల్ టైమ్ ప్రాసెసింగ్ అంటారు. ఇంకోటి ఏంటిది అంటే వాల్యూ. ఇప్పుడు ఈ బిగ్ డేటా అనేది సమ్ మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. మీనింగ్ఫుల్ లేకపోతే మనం దాన్ని అవుట్కమ్స్ కానీ ఇది కానీ చేయలేము. సో ఆ పర్టికులర్ డేటాకి మీనింగ్ ఉండాలి. దట్ ఈస్ ఫోర్త్ వి. అండ్ ఫిఫ్త్ వి ఈజ్ వెరాసిటీ, విచ్ మీన్స్ విచ్ ఈస్ రిలేటెడ్ టు అన్సర్టైనిటీ ఆర్ యాక్యురసీ ఆఫ్ ద డేటా. డేటా యొక్క యాక్యురసీ గురించి ఈ వెరాసిటీ అనేది డిఫైన్ చేసింది. సో ఈ 5 V'sని ఏదైతే సాటిస్ఫై చేస్తుందో డేటా, దాన్ని బిగ్ డేటా అంటాం. ఓకే, ఇప్పుడు మనం బిగ్ డేటా టూల్స్ గురించి చూస్తాం. బిగ్ డేటా టూల్స్లో ఫస్ట్ మనం క్లౌడ్లో ఉన్న సాఫ్ట్వేర్ గురించి చూస్తాం, విచ్ ఈజ్ ఫస్ట్ అజ్యూర్, AWS అంటే తెలిసిందే కదా, అమెజాన్ వెబ్ సర్వీసెస్. అండ్ GCP ఈజ్ గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్. డేటాబేసెస్లో 2 types ఆఫ్ డేటాబేసెస్ ఉంటాయి, ట్రాన్సాక్షనల్ అండ్ NoSQL. ట్రాన్సాక్షనల్ అంటే ట్రాన్సాక్షన్లో మీకు ట్రాన్సాక్షనల్ అంటే ఒక డేటాబేసెస్కి రిలేషన్ ఉంటుంది. డేటాబేస్ 1, డేటాబేస్ 2, డేటాబేస్ 3 ఇవన్నీ టుగెదర్ ఒక సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ని ప్రాసెస్ చేసి ఒక వర్క్ ఆఫ్ యూనిట్ని కంప్లీట్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేమెంట్ ఉంది. ఇప్పుడు మనం ఒక పేమెంట్ చేస్తాము అంటే మనం ఇక్కడ జియో రీఛార్జ్ కోసం పేమెంట్ ఇనిషియేట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 199 ప్లాన్ కోసం మనం ఇక్కడ పేమెంట్ ఇనిషియేట్ చేస్తాం. పేమెంట్ ఇనిషియేట్ చేసిన తర్వాత అది ఒక పేమెంట్ గేట్వేకి వెళ్ళింది. మనం డీటెయిల్స్
పెడతాం. లైక్ నెట్ బ్యాంకింగ్ గానీ, యూపీఐ గానీ, కార్డ్ డీటెయిల్స్ గానీ దాంట్లో ఇన్పుట్ ఇచ్చి పేమెంట్ ఎప్పుడైతే సక్సెస్ అవుతుందో ఆ పేమెంట్ జియో వాళ్ళ జియో డేటాబేస్కి వెళ్ళి పేమెంట్ రిసీవ్ అయిన తర్వాత సక్సెస్ వాళ్ళ ఎండ్కి వచ్చిన తర్వాత వాళ్ళు అప్పుడు మన ప్లాన్ని ఇనిషియేట్ చేస్తారు. ఇదంతా సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్. పేమెంట్ ఇనిషియేషన్, డీటెయిల్స్, పేమెంట్ గేట్వే, పేమెంట్ సక్సెస్, జియో వాళ్ళు ఇదంతా డేటాబేస్లో చెక్ చేసుకోవడం, ఇదంతా సక్సెస్ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ అనమాట. ఈ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ కలిపితేనే వన్ వర్క్ అనేది కంప్లీట్ అయింది, విచ్ ఈజ్ అవర్ రీఛార్జ్. సో ఈ ట్రాన్సాక్షనల్ డేటాబేస్లో అలా ఉంటుంది అనమాట. సో NoSQL, నాన్ రిలేషనల్ డేటాబేసెస్. ఈ నాన్ రిలేషనల్ డేటాబేసెస్లో డిఫరెన్స్ ఆఫ్ డేటాబేసెస్కి రిలేషన్ ఉండదు. ఓకే, ఇది జేసన్ ఫార్మాట్. జేసన్ ఫార్మాట్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, లైక్ డిక్షనరీస్ అని. అండ్ బట్ నాట్ రోస్ అండ్ కాలమ్స్, ఎస్. అండ్ స్టోరేజ్. బిగ్ డేటాలో స్టోరేజ్ యూస్ చేసే టూల్ HDFS, విచ్ మీన్స్ Hadoop డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్. ప్రాసెసింగ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. ప్రాసెసింగ్ మీన్స్ లైక్ బ్యాచ్ ప్రాసెసింగ్, రియల్ టైమ్ ప్రాసెసింగ్. బ్యాచ్ ప్రాసెసింగ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ బిల్స్ అనుకున్నాం, రియల్ టైమ్ ప్రాసెసింగ్ లో ట్విట్టర్ ఫీడ్స్, స్ట్రీమింగ్ ఎక్సెట్రా అనుకున్నాం. సో బ్యాచ్ ప్రాసెసింగ్ కి మెయిన్లీ యూస్ చేసే టూల్ హడూప్ అండ్ స్పార్క్ కూడా యూస్ చేయొచ్చు. రియల్ టైమ్ ప్రాసెసింగ్ కి స్పార్క్ అండ్ ఫ్లింక్ యూస్ చేయొచ్చు. డేటా అనాలిసిస్. డేటా అనాలిసిస్ కోసం యూస్ చేసే టూల్స్ ఫస్ట్ డేటా లేక్స్ లో పర్సిస్టెంట్ స్టోరేజ్. పర్సిస్టెంట్ స్టోరేజ్ ఆఫ్ డేటా అంటే డేటా అనేది కంటిన్యూస్ గా మనకి అవైలబుల్లో ఉండాలి. ఇంకోటి ఆర్గనైజేషన్స్ రా డేటా అనేది డేటా లేక్స్ లో స్టోర్ చేస్తాం. రా డేటా అంటే జస్ట్ వాట్ ఎవర్ డేటా, ఏదైతే డేటా మనకి కస్టమర్ నుంచి రిసీవ్ అవుతుందో ఆ డేటా జస్ట్ అది రా ఫార్మాట్ లో ఉంటుంది. దాన్ని ఏది ప్రాసెస్ చేయకుండా, ఏ ఫంక్షన్స్ అప్లై చేయకుండా, ఏ వర్క్ చేయకుండా డేటా లేక్ లో అలా ప్లేస్ చేస్తాం అనమాట. డేటా వేర్ హౌస్. డేటా వేర్ హౌస్ అనేది ప్రాసెస్ డేటా. డేటా వేర్ హౌస్ ఎగ్జాంపుల్ ఏంటిది అంటే ఒక ఆర్గనైజేషన్ లో ఎంప్లాయీస్ డేటా, వర్కర్స్ డేటా, స్టాఫ్స్ డేటా అండ్ ఎవ్రీథింగ్ ఇదంతా ఒక డేటా వేర్ హౌస్ లో మెయింటైన్ చేస్తాం అనమాట. మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఒక ఎంప్లాయీకి శాలరీ ఇచ్చేసిన తర్వాత పేడ్ అని చెప్పి ఈ స్టేటస్ అదంతా డేటా వేర్ హౌస్ లో మెయింటైన్ చేస్తాం. అంటే ఎట్ ది ఎండ్ ఎవ్రీ డేటాబేస్ యొక్క డేటా అనేది డేటా వేర్ హౌస్ లో ఉంటుంది ప్రాసెస్ అయిపోయిన తర్వాత. ఓకే, డేటా వేర్ హౌస్ కి యూస్ చేసే టూల్స్ హైవ్, స్నోఫ్లేక్. అండ్ బిగ్ డేటా టూల్స్ కంటిన్యూషన్. సో సిక్స్త్ ఏంటిదంటే మెసేజింగ్ క్యూస్. ఈ మెసేజింగ్ క్యూస్ కోసం యూస్ చేసే టూల్ కాఫ్కా. ఈ మెసేజింగ్ క్యూస్ అంటే ఏంటి అంటే, క్యూ అనేది మీకు ఐడియా ఉంది కదా, సీక్వెన్స్, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ లాగా. సో ఈ క్యూ యూస్ చేసి ఒక 2 సిస్టమ్స్ కి మెసేజింగ్ అనేది చేస్తాం. ఆ మెసేజింగ్ అనేది కోడ్ అవ్వచ్చు, ఒక ప్రోగ్రామ్ అవ్వచ్చు, లేకపోతే కంట్రోల్ అవ్వచ్చు, లేకపోతే ఫంక్షనింగ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి బిట్వీన్ 2 సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ సే ఒక ప్రొడక్ట్ ఉంది, ఆమ్డాక్స్ వాళ్ళ ప్రొడక్ట్. ఆ ప్రొడక్ట్ కి ఆమ్డాక్స్ వాళ్ళు అనేది వెండర్, మనం కస్టమర్ అన్నమాట. సో ఆ ఆమ్డాక్స్ ప్రొడక్ట్ ని వాళ్ళు యూస్ చేస్తారు, మనము యూస్ చేస్తాం. వాళ్ళు ఏమైనా బగ్స్ ఉంటే మనం వాళ్ళకి రిపోర్ట్ చేస్తాం, వాళ్ళు దాన్ని ఫైండ్ చేసి రెక్టిఫై చేస్తారు. సో ఈ ఆమ్డాక్స్ వెండర్ కిను ఈ కస్టమర్ మనకి ఇద్దరికి మధ్య యూస్ చేసే మెసేజింగ్ క్యూ అన్నమాట. ఓకే, ఈ మెసేజింగ్ క్యూస్ ద్వారా కోడ్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం కానీ, కంట్రోల్ అనేది ఆర్ఎల్స్ ఫంక్షనింగ్ అనేది యూస్ చేస్తాం అనమాట. దానికి యూస్ చేసే టూల్ కాఫ్కా. షెడ్యూలర్స్. షెడ్యూలర్స్ అంటే షెడ్యూలర్ ప్రాసెస్ ఏంటి అంటే డేటా పైప్ లైన్ ని షెడ్యూల్ చేయడం. డేటా పైప్ లైన్ అంటే ఏమీ లేదు, ఒక డేటా ప్రాసెస్ చేయడానికి యూజ్ అయ్యే స్టెప్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రీవియస్ గా చెప్పినట్టు ఒక జియో ప్లాన్ తీసుకుంటున్నప్పుడు ఏదైతే సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ని ఫాలో అయ్యామో దాన్ని షెడ్యూలర్ డేటా ప్రాసెసింగ్ స్టెప్స్ అంటారు. సో ఈ సచ్ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ని
షెడ్యూల్ చేయడానికి యూజ్ చేసే టూల్ ఎయిర్ ఫ్లో అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.